నీవింక అపజయమున బ్రతుకానేలా. జయశూరుడగు ప్రభువు ఇలా నీకు జయము నిచ్చుచునుండగా, భయమేల క్రైస్తవుండా, నీవింక అపజయమున బ్రతుకానేలా. భూత పీడితులా నెల్లా విడిపించు దాత మన రక్షకుండు, సాతాను వల నుండి విడిపింప నీతితో మనుపాలేదా. భయమేల క్రైస్తవుండా, నీవింక అపజయమున బ్రతుకానేలా. మరణ పాశములా నుండి లాజరును కరుణాతో లేపాలేదా. ధరణి మిమ్ములను తన బలముతో గురికి నడిపించలేడా. భయమేల క్రైస్తవుండా, నీవింక అపజయమున బ్రతుకానేలా. ద్రాక్షారసముగ నీళ్లను మార్చిన మహిమాగల రక్షకుండు, అక్షయ సంతాసంబు ఇలా మీకు దీక్షతో నివ్వాలేడా. భయమేల క్రైస్తవుండా, నీవింక అపజయమున బ్రతుకానేలా. 5 చిన్న రొట్టెలు మరి 2 చిన్న చేపల తోడాను 5,000 మందిని బలపరచినట్టి రక్షకుడుండగా. భయమేల క్రైస్తవుండా, నీవింక అపజయమున బ్రతుకానేలా. విజయాకరముగ బ్రతుకాను ప్రభువుండు నిజ వాగ్దత్తములివ్వాని. వృజినాము గెలువంగాను ముదముతో నిజముగా నెరవేర్చాడా. భయమేల క్రైస్తవుండా, నీవింక అపజయమున బ్రతుకానేలా. జయశూరు రఘు ప్రభువు ఇలా నీకు జయము నిచ్చుచుండగా, భయమేల క్రైస్తవుండా, నీవింక అపజయమున బ్రతుకానేలా. హల్లెలూయా. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుల జీవాధిపతి నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నాను ఆయన. మరొక రోజులోనికి నాయన మరల మమ్మల్ని ప్రవేశపెట్టి తెల్లవారుజామున ఒక ప్రార్థనా కూడికల్లో మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుని ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడాలి, మీ దాసుని మరుగు చేసి మీరే మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. ప్రార్థన అనేటువంటి అనుభవాన్ని గురించి నాయన మీ దాసులు మాకు వివరిస్తూ ఉండగా నా ప్రభువా, అయ్యా ఏ రీతిగా మేము ప్రార్థించాలి, ఎటువంటి ప్రార్థన అయితే నాయన నీకు ఇష్టమైనదిగా ఉంటుందో అని నాయన కొన్ని విషయాలు నాయన నిన్న మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన నీ వాక్యాన్ని వింటున్నప్పుడు అయ్యా వాక్యాన్ని బట్టి నడుచుకునే జీవితాలు మీరు మాకు దయచేయండి. ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రం చేసుకుంటూ వాటి ప్రకారంగా మా అనుదిన జీవితంలో నాయన మేము ఏ రీతిగా నడవాలో నాయన ప్రతి విషయంలో కూడా నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రభువా మేము ఆ రీతిగా నడుచుకోవడానికి మేము ఏది చేయాలో అది చేయడానికి, ఏది చేయకూడదు అది చేయకుండా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచమని అయ్యా నీ వాక్యానుసారంగా నడుచుకునే జీవితాలు మా అందరికీ దయచేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకొంచున్నాం. అయ్యా మీ దాసుని ద్వారా మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, మమ్మల్ని ఆత్మీయ జీవితంలో నాయన మేము ఏ రీతిగా నడవాలో మాకు త్రోవ చూపే మార్గము నాయన నీకు వందనాలు. ఆ మార్గంలో మేము నాయన సరి అయిన మార్గంలో చక్కగా నడవటానికి నీ నిత్యత్వంలో నాయన మేమందరం కూడా నాయన ప్రవేశించడానికి అది మార్గమై ఉన్నది కనుక ఆ మార్గంలో మేము చక్కగా గురి యొద్దకే నడిచేవారిగా నా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మీరు పరిశుద్ధపరచని చక్కని అవకాశాన్ని అన్నయ్య ద్వారా నా ప్రభు మా అందరికీ మీరు అనుగ్రహించారు నాయన. ఈ అవకాశాన్ని అనేకులు ఇంకనూ నాయన సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. నా తండ్రి ఎంతో మందికి ఇటు ధన్యత లేదు నా ప్రభువా. అయ్యా మమ్మల్ని ప్రేమించి నా ప్రభువా నీ దాసుని నిలవబెట్టుకొని నా తండ్రి ఇటు అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. మీ దాసుని ప్రయాసను మీరు ఆశీర్వదించి దీవించండి. అనేకులు ఆత్మలో వర్ధిల్లాలని, ఆత్మీయ జీవితంలో అనేకులు కట్టబడాలని ఎంతో ప్రయాసపడుచు నాయన యొక్క కార్యక్రమాన్ని తెల్లవారుజామున లేసి అనేకులను మేల్కొల్పి నా ప్రభువా నాయన అయ్యా ఇదిగో ఈ రీతిగా నడిపిస్తుండగా అన్నయ్య ఇంకనూ మీరు ఆశీర్వదించి దీవించండి. మంచి ఆరోగ్యాలతో నింపండి. కుటుంబాన్ని బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించమని నా ప్రభువా నా దేవ నా తండ్రి వచ్చిన నాయన మరి జూమ్ యాప్లోనికి నాయన వచ్చిన కుటుంబాలన్నిటినీ అనుదినము నాయన వస్తున్న కుటుంబాలన్నిటిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి మేమందరం ఆత్మలో వర్ధిల్లడానికి నా ప్రభువా అయ్యా మా ద్వారా నా తండ్రి ఇంకా కొన్ని ఆత్మలు నాయన నీ సన్నిధికి నడిపించేవారుగా అయ్యా మేము నడిచే మార్గంలో అనేకులు నడిపించేవారుగా మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరిచి ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నాయన నీ వాక్యం మమ్మల్ని సరిచేసేది కనుక నాయన అర్థమని నీ వాక్యాలు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నాయన దిద్దుకోవడానికి ఆ మార్గంలో నడవటానికి నాయన అటు కృపను మీరు మాకు అనుగ్రహింపచేయమని చిన్న కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. మరి ఎప్పుడు వెళ్ళాడు అంటే ఏదో ఇక ఆ మేడగదిలో ఆ యొక్క రొట్టె ద్రాక్షరస అనుభవం అయిపోయిన తర్వాత ఇక సిలువ యాగానికి వెళ్లే ముందు వెళ్ళాడా అంటే కష్టం వచ్చిందని వెళ్ళాడా లేకపోతే శ్రమ వచ్చిందని వెళ్ళాడా అని నిన్న చూస్తే నో, అది ఆ రోజే కాదు. మన లూకాసు వార్తలో మనం చదువుకున్నాం 22:39 ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళుతున్నాడని. అంటే అది వాడుక అయిపోయింది ఆయనకి. అంటే అది ఆయన అనుదినము చేస్తున్నాడు. అది నిన్న మరి దేవుడు మనతో మాట్లాడిన మాట. మళ్ళొకసారి నేను ఆ మాట మీకు తెలియజేస్తున్నాను. అది అందరూ గమనించాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, మరి అన్నిటికంటే శక్తివంతమైన శ్రేష్టమైన సత్ఫలితాలను ఇచ్చే ప్రార్థన అనుదిన ప్రార్థన. అనుదిన ప్రార్థన ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అనుదిన ప్రార్థన అత్యంత శక్తివంతమైన సాధన. అనుదిన ప్రార్థన ఇది దేవుడికి ఇష్టమైన బలి.
నేను 2 ఆత్మీయ మేలులు కూడా నేను మీకు మనవి చేశాను. మనం ఆన్లైన్ ప్రేయర్ చేస్తాం, లేదంటే మరి ఉపవాస ప్రార్థనలు చేస్తాం, మరి రకరకాల ప్రార్థనలు, కుటుంబ ప్రార్థన, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవే. కానీ ఇప్పుడు మనం చేసేది కూడా లెంట్ డేస్ ప్రార్థన. ఇవన్నీ దేనికి దారి తీయాలి? మనం అనుదినము ఒలీవల కొండ మీద యేసయ్య తన తండ్రి అయిన దేవునితో ఏకాంతంగా ఎలా గడిపాడో సమయాన్ని, అది మన జీవితంలో నెరవేరాలి. దానికే ఈ ప్రార్థనలన్నీ దానికి దారి తీయాలి. ఎందుకని? ఆయన శిష్యులందరినీ పిలిచి, ఆయన తనకి ఇష్టమైన వారిని పిలిచి వారితో అంటున్నాడు, మీరు నాతో ఉండుటకును, తర్వాత నేను చెప్పిన సువార్త ప్రకటించుటకును, ముందు నాతో ఉండుటకు, బీ విత్ us, బీ విత్ మీ. అది దేవుడు మనల్ని ఎన్నుకున్న ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ అవర్ సాల్వేషన్. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అంటే ఆయనతో ఉండాలని. ప్రార్థన అనే పదానికి ఒక లోతైన భావాన్ని మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. ఒలీవల కొండ మీద రాత్రంతా గడిపాడట. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి మాట, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. నెక్స్ట్ వెంటనే 8వ అధ్యాయం మొదటి వచనం, ఆయన ఒలీవల కొండకు వెళ్ళాను. ఏం చేస్తున్నాడు ఆయన? స్పెండ్ విత్ గాడ్, దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. ఎలా? చక్కగా యాకోబు దర్శనాన్ని కూడా నిన్న మనం చూసాం. యాకోబుకి దర్శనం వచ్చిందిగా దేవుని మందిరం అనే చోట. ఏం దర్శనం అది? ఆకాశానికి నిచ్చెన. ఆ నిచ్చెన మీద ఏం జరుగుతుంది? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. మనం కూడా దేవునితో చెప్పుచూ వినుచూ ఉండాలి, మన భావాన్ని పంచుకుంటూ ఉండాలా, ఆయన ఇచ్చే తలంపులు స్వీకరిస్తూ ఉండాలా. ఇది ఏకాంత ఆధ్యాత్మిక ప్రార్థనా జీవితం. ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రియులారా. దానికి దారి తీయాలి. ఇప్పుడు రోజు 3 సార్లు మనం మోకరించి ప్రార్థించినా, కుటుంబంగా ప్రార్థించినా, చర్చిలో ప్రార్థించినా, లేక ఏ పేరు పెట్టుకున్నా, ఈ ప్రార్థనలన్నీ కూడా వ్యక్తిగతంగా నిన్ను దేవుని దగ్గరికి చేర్చాల. వ్యక్తిగతంగా నన్ను దేవునితో లింక్ చేయాలి. ఎవ్రీ డే ఆల్వేస్. నేను దీన్ని దేంతో పోల్చుకున్నానంటే, మీతో చెప్పాను నిన్న, తడి ఆరని మన నోరు, కన్నీటి జార, ఈ 2 ఉంటేనే ఈ 2 పనిచేస్తాయి. మన నోరు ఎండిపోకూడదు, మన కన్ను ఆరిపోకూడదు. అది ప్రార్థన అంటే ఎప్పుడు కూడా దేవునితో మనం ఆ చక్కటి స్పర్శ, ఆ దేవునితో ఆ టచ్ లో ఉండాలి. ఒక తండ్రి బిడ్డతో ఎలా ఉంటాడో దానికి 2 ఆత్మీయ మేళ్లు కూడా నిన్న దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఇలాంటి ఒలీవల కొండ ప్రార్థన అనుభవాన్ని ఆల్వేస్ అన్ని వేళలా మనం కలిగి ఉంటామో, నెంబర్ 1 ఎలాగైపోతామండి? విరిగి నలిగిన మనస్సు మనకు వచ్చేస్తుంది. అదే కదా దేవునికి ఇష్టమైన బలి. రెండవది, చిన్నపిల్లాడి మెంటాలిటీ వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మనం మనస్సు మారి చిన్నపిల్లల వంటి వారు అయితేనే కదా పరలోక రాజ్యంలో చేరేది. ఈ అనుదిన ప్రార్థన మనల్ని ఎప్పుడు పొంగనివ్వదు, ఎప్పుడు మనల్ని హెచ్చించుకొనివ్వదు, ఎప్పుడు మిడిసి పడనివ్వదు. ఒక బిడ్డ, ఒక చిన్నపిల్లాడు ఏం గర్విస్తాడు? ఎందుకు గర్విస్తాడు? ఒకవేళ గర్విస్తే వాళ్ళ నాన్నని బట్టి గర్విస్తాడు. ఒకవేళ అతిశయపడితే వాళ్ళ డాడీని బట్టి, వాళ్ళ మమ్మీని బట్టి అతిశయపడతాడు. బైబిల్ ఇదే చెప్తుంది కదా, అతిశయించువాడు ప్రభువుని బట్టి అతిశయించాలి. ఈ చక్కటి ఆత్మీయ అనుభవాలు ఇప్పుడు వస్తాయి. అనుదినము ఒలీవల కొండ అనుభవం, ఆ ప్రార్థన మనకి దేవుడు ఈ దినాన్ని నేర్పిస్తున్నాడు. చూడండి, మరి ప్రభు ఆయనకి ఎంత అలవాటైందంటే ఏ కష్టం లేనప్పుడు, అద్భుతాలు చేసే రోజున, ఆశ్చర్యకార్యాలు జరిగే రోజున, ఏది ఆ కానా పెళ్లిలో ద్రాక్షరసం మారిన మొదటి సూచక్రియ రోజు నుండి ఈ చివరి రోజు, అంటే ఇక కాసేపట్లో ఆయన మరి అన్ని జనులకు అప్పగించబడబోతున్నాడని, తర్వాత వారు ఆయన్ని కొడతారని, ఆయనను సిలువ వేసి ఆయనను చంపేస్తారని, ఇంత ఘోరమైన భారభరితమైన ఈ శ్రమానుభవం ముందు కూడా సేమ్ హ్యాబిట్. చాలా గొప్ప విషయం. మనం దాని గురించి 2 మాటలు మనం తెలుసుకుంటాం. ప్రియులారా, ఈ అనుభవం మనకు ఉన్నట్లయితే ఏం జరుగుద్దో
ఒక్క అనుభవం ఒక్క వ్యక్తి జీవితంలో నుంచి మనం చూస్తాం. రెండవది, అనుదినము ఈ అనుభవం మనకి లేకపోతే ఏమవుతుందో కూడా నేను మీతో పంచుకుంటాను. ఇది మీరు ధ్యానం చేయండి. ఎప్పుడు కూడా నిజమైన విశ్వాసి ఎవరో చెప్పారని చెప్పేసి స్వీకరించడం కాదు. అది అలాగ ఉన్నదో లేదో మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి కూడా చూసుకోవాలి కదా. అప్పుడు దేవుని కార్యము జరుగుతుంది. లేకపోతే నేను చెప్పానని చెప్పేసి అబ్బో పాస్టర్ గారు చెప్పాడు ఇంకా దానికి తిరుగులేదు అనుకోవద్దు. ఓ వాస్తవమేనా? ఒలీవల కొండ మీద అదే జరిగిందా? ఆయన అదే కోరుకుంటున్నాడా? ఓవరాల్ గా ఆయన ప్రార్థన గురించి ఏం ఆలోచిస్తున్నాడనే అనుభవాన్ని మనం మీరు కూడా వ్యక్తిగతంగా ధ్యానించి తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇవాళ నేను ఒక మాట చెప్తాను. ఈ అనుదిన ప్రార్థన అనుభవం కలిగిన వాడండి ఎలా ఉంటాడో చెప్పమంటారా? పాల పొదుగులు అంటాడు అనమాట. అంటే మేసినటువంటి గేదె లేకపోతే ఆవు తెల్లారిపాటికి తన పొదుగు నిండా పాలు ఉన్నట్టుగా అనుదిన ప్రార్థనలో దేవునితో గడిపే వాడి యొక్క కడుపు నిండా ఎన్నో కబుర్లు ఉంటాయి, అంటే అనుభవాలు ఉంటాయి. అవి ఇతరులకు పంచుకునే తృష్ణ కలిగి ఉంటాడు అనమాట. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. హృదయ అనుభవం, ఆ ప్రార్థన అనుభవం మనం పోగొట్టుకుంటే నేను 2 వాక్యాలు చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాన్ని మనం నిర్లక్ష్య పెడితే, అనుదినం ఏదో అవసరం వచ్చినప్పుడు, లేకపోతే భయం వేసినప్పుడు, లేకపోతే సంతోషం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే దేవునితో ప్రార్థన చేసే ఈ ఆనవాయితీతో కూడినటువంటి ఈ ట్రెడిషనల్ అలవాటు నుంచి మనం బయటపడాలి. నేను చెప్పాను నిన్న, పిల్లాడు తండ్రి చుట్టూ తిరిగినట్టు, పిల్లాడు అమ్మ చుట్టూ తిరిగినట్టు తిరగాలి మనం. అది మనకు దేవునికి మనకు ఉన్నటువంటి ఆ బాంధవ్యం అన్నమాట. అలా గనక మనం ఉండకపోతే, అనుదిన ప్రార్థన మన జీవితంలో లేకపోతే ఏమవుతుందట? చూడండి, శాంసన్ చాలా గొప్పవాడు, చాలా బలమైన వాడు, చాలా అభిషేకించబడిన వాడు, చాలా నాజీరు చేయబడిన వాడు, కండలు తిరిగిన వీరుడు అతను. కానీ అతని జీవితంలో ఏమైందట? న్యాయాధిపతుల గ్రంథం 16:16 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16:16 ఎవరు చదువుతారు? మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరెను. ఎన్నాళ్ళు మాటలవి? అనుదినము ఈయనకు దేవుని సన్నిధిలో గడిపే అనుభవం లేదు. బలమైన వాడు, ఎత్తైన వాడు, నాజీరు ఉన్నవాడు, అభిషేకించబడిన వాడు, ఆత్మ కలిగిన వాడు, యుద్ధ వీరుడు, న్యాయాధిపతి. బట్ ఒలీవల కొండ అనుభవం లేదు, దేవునితో టచ్ లో లేడు. అందువల్ల ఏమైంది? అనుదిన ప్రార్థన ఎప్పుడైతే లేదో, అనుదిన శోధన మనల్ని విసిగిపోయేటట్లుగా, చావగోరేటట్లు చేసేస్తుంది. చాలా డేంజర్. ఎవరు మింగుతున్నా అని సైతానుడు గర్జించే సింహం వల్ల ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? ఎవడైతే దేవునితో ఆ అనుబంధాన్ని పోగొట్టుకుంటాడో ఆటోమేటిక్ గా అనుదినము మాటల చేత సాతానుడు మనల్ని బాధ పెట్టేస్తాడు. కష్టాలు లేవా? నాకున్న కష్టాలు మీకు ఎవరికి లేవు. మీరు అలాగనుకుంటున్నారుగా, నాకున్న బాధలు ఎవరికి లేవని. కానీ నేను అనుకున్నది వాస్తవం. అయినా కూడా నేను తొందరపడ్డాలా. నేను అనుభవపూర్వకం చెప్తున్నా. నాకు చచ్చిపోవాలని లేదు, నేను తప్పించుకోవాలని లేదు, నేను నా జీవితంలో మరి అలసిపోయినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ రోజు అట్ ప్రజెంట్ కూడా నేను అనేకమైన శోధనల చేత, శ్రమల చేత కొట్టబడుతూనే ఉన్నా. అయినప్పటికీ విసుగు లేదు. ఎందుకు లేదంటే అనుదినము సైతాను మాటల చేత తొందర పెట్టట్లా, చింతల చేత కృంగదీయట్లా, చింత చేత నేను తల వంచట్లా. ఎందుకని? ఆయనతో అనుబంధం మనల్ని జయ జీవితంలోకి నడిపిస్తుంది. అనుదినము ప్రార్థన చేయనందువల్ల శాంసన్ అనుదినము మాటల చేత శోధించబడ్డాడు. చివరికి అతను పతనం అయిపోయాడు కదా. చూడండి, 1. రెండవది, సమూయేలు మొదటి గ్రంథంలో 23వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎవరైనా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం. అయితే దావీదు
స్థలంలో ఉండును. ఆ, చదువుతున్నావా? అయితే అయితే దావీదు అరణ్యంలోని ఆ, కొండ స్థలంలో ఎందును ఉమ్, జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. ఉమ్, సౌలు అనుదినము అతని వెదకలను ఆ, అతడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. సౌలు అనుదినము దావీదును పట్టుకోవాలని వెతుకుతా ఉన్నా అంట. కానీ దేవుడు అతను అనుకున్నది చేయలేకపోయాడు. సౌలు అనుకున్నది చేయలేకపోయాడు. సౌలు అనుదినము ఎంత కష్టపడినా తాను అనుకున్నది సాధించలేకపోయాడు. కారణం ఏంటండి? సౌలు మొదటి రాజే, చాలా అభిషేకించబడిన వాడే, ఆయన అందరికంటే పొడుగైన వాడు, ఈట విరచటంలో ప్రావీణ్యం గలవాడు, ఇజ్రాయేల్ దేశానికి రాజు. అయినా కూడా దేవునితో అనుబంధం లేదు, ఏకాంత ప్రార్థన లేదు, ఆయన దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టే అనుభవం లేదు. దానివల్ల అనుదినము ప్రయత్నం చేసినా కూడా ఆయన ప్రయత్నంలో సఫలత లేదు, ఆయన అనుకున్నది సాధించలేదు. ఎన్నటికీ అతను కోరుకున్న దావీదు దొరకలేదు. అమ్మో, నన్ను కూడా ఇది ప్రశ్నిస్తా ఉంది, నిన్ను కూడా ప్రశ్నిస్తావు. ఏదో అనుకుంటున్నావా, అది దొరకట్లా. ఏదో చేద్దాం అనుకుంటున్నావా, అది దూరం అయిపోతుందా? అమ్మో, ప్రశ్నించుకోవాలి మనం. ఏమని? దేవునితో అనుదిన అనుబంధాన్ని కలిగి ఉన్నామా లేదా? ఎస్, ప్రియమైన వారులారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. ఈ చేదు అనుభవాలు రెండు చూసారా? శాంసన్ అన్నీ ఉన్నాయి, కానీ అనుదిన ప్రార్థన లేదు. దానివల్ల అనుదినము అతను మాటల చేత శోధించబడి విసిగి చివరికి చనిపోయాడు. సౌలు పిల్లరా, ఇవన్నీ ఉన్నాయి, అతనికి అభిషేకం ఉంది, అంతా ఉంది, కానీ అనుదినము దేవునితో సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం చేత అతను అనుదినము ఎంత ప్రయత్నించినా దావీదును మాత్రం పట్టుకోలేకపోయాడు. చివరికి అతనే తాను ఆత్మహత్య చేసుకుని కొడుకు అతను కూడా చనిపోయాడు. చాలా విచారకరమైన సంగతులు ఇవి మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాయి. ఈ విషయాలు మీరు మర్చిపోకూడదని నేను మీకు మరొకసారి దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తాను. ఎప్పుడైతే అనుదిన ప్రార్థన లేదో, ఎప్పుడైతే అనుదిన అనుబంధాన్ని మనం పోగొట్టుకుంటామో, వెంటనే శోధకుడు ప్రవేశిస్తాడు. అనుదినము మన మాటల చేత తొందర పెడతాడు. అనుదినము మనకి సఫలత లేకుండా నిరాశపరుస్తాడు. కనుక ఈ ఉదయకాలం, ఈ లెంట్ డే సందర్భంగా మీ కొరకు, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీతో ఆ ఒలీవల కొండకు వెళ్ళే అనుభవాన్ని నాకు దయచేయను ఆయన అని మనం దేవుని వేడుకోవాలి. ఈ అనుదిన ప్రార్థన మనకి లేకపోతే రెండు నష్టాలు చూసాం. మనకి ఉంటే ఒక జయాన్ని చూద్దాం మనం ఈ చివరి 4 నిమిషాల్లో. చూడండి, దానియేలు లైఫ్ లో ఈ మాట మనం పదే చూస్తాం అన్నమాట. చూడండి, 6వ అధ్యాయం తెరవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. తెలిసిన మాటలే గనక వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు శాసనము సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకున్నను ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము చూసారండి, అనుదిన ప్రార్థన. దానియేలు యొక్క లైఫ్ లో మనం చూస్తున్నాం అనుదిన ప్రార్థన. తర్వాత నాకు ఇష్టమైన మాట అక్కడ ఉంది, యథాప్రకారంగా. అంటే పరిస్థితులన్నీ కుదుటపడినప్పుడు ఏం చేశాడో, యథా రాజా తథా ప్రజ. ఇప్పుడు పరిస్థితులు వికటించినప్పుడు కూడా యథాప్రకారంగా. ఇది ఎంత ట్రమెండస్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ చూసారా? ఏమి ఎక్స్ట్రా ప్రేయర్ లేదు, ఏమి స్పెషల్ ప్రార్థనలు లేవు, ఏమి ఆవేశాలు లేవు, ఏమి అన్య భాషలు లేవు. యథాప్రకారంగా అంటే నిన్న ఆయనకి ఏం కష్టం లేదు, అనుదిన ప్రార్థన ఉంది. ఇవాళ ఆయన నెత్తి మీదకు పెద్ద అపాయం వచ్చి పడిపోయింది, ఇప్పుడు కూడా యథాప్రకారం సేమ్. ఇది ఎంత మగతనం, ఇది ఎంత మగసిరి గలవాడు, ఇది ఎంత సాధకుడితను. ఈ సాధన మనకు కావాలి కదా.
ఏ పరిస్థితులు లేనప్పుడు, ఏ శాసనం లేనప్పుడు, ఆ దేశంలో ఇతడు ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన యథాప్రకారంగా ఆ ప్రార్థనే, ఇవాళ మరణ శాసనం వచ్చినప్పుడు కూడా ఆ ప్రార్థనే. నేను నిన్న చెప్పాను, యోబు లైఫ్ లో మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? యథాప్రకారం ఈ అనుదిన ప్రార్థన ఉన్నవాడు ఆ జీవితంలో ఎలా శ్రమలు వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. దానియేలు లైఫ్ లో కూడా అలా అయిపోయింది. అనుదినము చూసారా, అనుదిన ప్రార్థన అతని జీవితాన్ని తొణకకుండా బెణకకుండా నిండు కుండలాగా నిలబెట్టింది. యథాప్రకారంగా కిటికీలు తీసి యథాప్రకారంగా యెరూషలేము వైపు తిరిగి ముమ్మారు ప్రార్థన, యథాప్రకారం రోజు ఇదే పని. దేవునితో ఏకాంత అనుభవాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, తర్వాత వాళ్ళు ఆయన మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఆ చుట్టుపక్కల ఆయన మీద నిఘా వేసిన వాళ్ళు, ఎక్కడ దొరుకుతాడో మన చుట్టూ తిరుగుతున్నాడు చాలా మంది. ఎక్కడ దొరుకుతాడని నీ చుట్టూ తిరుగుతున్నారు చాలా మంది. వాళ్ళు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చారు చూడండి, 13వ వచనం చదవండి. అందుకు వారు శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము. అబ్బా, చూసారా, మన శత్రువులు కూడా మనలో ఏం చూడాలా? ఈయనకి ఒక అలవాటు ఉందండి. అదేంటంటే ఈయన అనుదినము ప్రార్థన చేస్తాడు. ఈయనకి అనుదిన అలవాటు ఉంది. ఈ నిఘా వేసినటువంటి ఈ కుట్రదారులు రాజుగారి దగ్గర రిపోర్ట్లు ఏం రాశారంటే, ఈయన అనుదినము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మన మీద అలాంటి రిపోర్ట్ ఇవ్వాలండి. వావ్, ఆ రిపోర్ట్ ఇవ్వాలి. ఒక అన్యుడు ఇంకో అన్యుడికి మన గురించి అది చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? ఈయన అనుదినము దేవునితో గడుపుతాడయా, ఈయన అనుదినము దేవుని సన్నిధిలో ఉంటాడు. అదే అవతల వ్యక్తికి భయాన్ని పుట్టిస్తుంది. నా మీద ఆ రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు ఆ రిపోర్ట్ రాశారు, ఈయన అనుదినము ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఓకే, అనుదినం ప్రార్థన చేస్తే ఏంటంటే ఇప్పుడు కోపం వచ్చేసింది. రాజుగారికి కూడా కోపం వచ్చింది. ఆయన అనుకున్నది చేసేసాడు. ఏం చేశాడు? అతన్ని వెంటనే తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశాడు, అగాధంలో పడేశాడు. ఇష్టం లేకపోయినా ఈ శాసనాన్ని బట్టి తప్పదు, కొన్నిసార్లు తప్పదండి. గవర్నమెంట్ లో కొన్ని తప్పు మనకి, మన మీదకి వచ్చే ఉపద్రవాలు తప్పవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అనేది ఒకటి ఉందండి. ఎస్సీ అనేది అది తప్పవు. అది అందరూ పడాల్సిందే ఆ బాధ. మనమేమో మనలో కొంతమంది కేవలం ఏమంటారు, యేసుప్రభుని నమ్ముకున్నాం, క్రిస్టియన్ గా మారాం తప్ప మనం పుట్టి పెరిగినటువంటి ఈ కుల మతాల నుంచి మనం మారలా. కానీ మారిపోయారని సర్టిఫికేట్ ఇస్తారు. తప్పదు, అది అవన్నీ ఉపద్రవాలు అంటారు. వాటిని మనం ఎదుర్కోలేము. గవర్నమెంట్ కదా, అది బలమైనది మన మీద. అది వచ్చేస్తే అంతే. అది మనం అలాగే దానియేలు మీదకి రాజుగారి కోపం వచ్చి పడిపోయింది, అంతే, పడిపోయింది, వెళ్ళిపోయాడు సింహాల బోన్లోకి. తర్వాత తెలుసుగా మనకి, ఆ సింహాల్లో బోన్లో ఆ రాత్రి అంతా గడిపాడు. బట్ ఒక్క హాని కూడా అతను చేయలేదు. అప్పుడు చూడండి 16వ వచనం, ఇది చివరి మాట. 16వ వచనంలో ఏం రాసి ఉంది చదవండి అమ్మా. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినం తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. ఓహో, అనుదినము నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. రాజుగారికే భరోసా, ఆయనే ఇచ్చి వెళ్తున్నాడు ఒక స్టేట్మెంట్. దానియేలు, సింహాల భూమిలో నిన్ను పడేసి వెళ్తున్నా, కానీ నాకు ఒక గ్యారెంటీ ఉంది. ఒక గ్యారెంటీ నాకు తెలిసిపోయింది. ఆ గ్యారెంటీ ఏంటి? ఆ గ్యారెంటీ, నువ్వు అనుదినము నువ్వు తప్పక సేవించుచున్నావే, ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడంతే. ఇక టైం అయిపోయింది. మీరు ఆ తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఆ మ్యాటర్ చదువుకుంటూ వెళ్తే మనం అక్కడే చూస్తాం. నిజంగానే దేవుడు ఆ దానియేలు యొక్క ఆ భయానకమైన ఆ మరణ పాశములలో నుంచి అద్భుతంగా విడుదల చేశాడు. ప్రైజ్ ది లార్డ్. తెల్లారి రాజుగారు వచ్చి అడుగుతాడు కదా, అడిగినప్పుడు ఏమ్మా దానియేలు, చిరంజీవిగా ఉన్నావా, క్షేమంగా ఉన్నావా అని అడిగాడుగా. అప్పుడు వెంటనే ఎస్ మై లార్డ్, ఎస్ మై కింగ్,
నేను క్షేమంగానే ఉన్నాను. ఎందుకని అంటే, అవును, నా అనుదిన ప్రార్థన నన్ను ఈ భయంకరమైన మరణపాశంలో నుంచి, క్రూరమైన సింహాల నోళ్లలో నేను పడిపోకుండా నన్ను విడుదల చేశాడు నా దేవుడని ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఒలీవల కొండ మీదకు వెళ్ళి ప్రార్థించి యేసు ప్రభు ఈ జయాన్నే పొందాడు. చీకటి శక్తుల మీద జయాన్ని పొందాడు, వ్యాధుల మీద జయం పొందాడు, మరణం మీద జయం పొందాడు. ఆఖరికి శిలువ యాగములో ఆయన గొప్ప జయశీలుడుగా ఆయన నిలబడ్డాడు. ఇదంతటికి కారణం ఒలీవల కొండ. దీనంతటికి కారణం అనుదిన అనుబంధం, అనుదిన ఏకాంత సమయం దేవునితో. ఆ నిచ్చెన మీద ఎక్కుచూ దిగుచూ, చెప్పుచూ వినుచు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ప్రార్థన అంటే క్రతువు కాదు, ప్రార్థన అంటే పూజ కాదు, ప్రార్థన అంటే వ్రతం కాదు, ప్రార్థన అంటే నమాజ్ కాదు, ప్రార్థన అంటే ఆనవాయితీ కాదు. ప్రార్థన అంటే వ్యక్తిగత అనుబంధం, దేవునితో ఉండాల్సిన పర్సనల్ ఇంటిమసీ. ఆయనతో ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఎక్కుచూ దిగుచూ యాకోబు అనుబంధం కలిగి ఉన్నాడు. చెప్పుచూ వినుచు అనాలి. మనం ఆయనకి చెప్పుచూ ఆయన వినుచు. ఈ చక్కటి అనుబంధం మన జీవితంలో ఇలాంటి అద్భుతాలు చేస్తాడు. అనుదిన ప్రార్థన లేకపోతే అనుదినము మాటల చేత సాతాను మనల్ని కృంగతీస్తాడు, లొంగదీస్తాడు. అనుదిన ప్రార్థన మనకి లేకపోతే మనం అనుకున్నది ఏది మన చేతికి చిక్కకుండా పోతుంది. సౌలులాగా నిరాశ పడిపోవాల్సిన దౌర్భాగ్య స్థితి కూడా దాపురించక తప్పదు. కనుక అలాంటి నెగిటివ్ పరిస్థితుల్లోంచి మనం బయటపడి నిజంగా దానియేలు వలె అనుదినము ముమ్మారు ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మనం తప్పక మన శ్రమలు, మరణ పాశములలోంచి, క్రూరమైన సింహాల ఆ కోరలలో నుంచి దేవుడు మనల్ని అలాగూ బయటికి తీసుకొచ్చేస్తాడు. భయపడొద్దు ప్రియమైన వారులారా, ఎవ్వరూ భయపడొద్దు. చాలా సింపుల్ అండి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. మనకి ఏమి భారాలు, బండలు లేవు. మనం ఏదో పెద్ద భారం మోయాల్సిన అవసరం లేదు, మనం ఏదో కంట చేయాల్సిన అవసరం లేదు, మంత్రాలు, జపాలు, తప్పాలు ఏం లేవు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. అనుదిన అనుబంధం అంతే. ఎవ్రీ డే దేవా, నా దేవా, నా ప్రభువా అంటే చాలండి. ఆయన వెంటనే పలుకుతాడు, ఆయన వెంటనే మనతో మాట్లాడతాడు, వెంటనే మన హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు, వెంటనే మన పాపమును మనకు చూపిస్తాడు, వెంటనే మన లోపాలు సరి చేస్తాడు, వెంటనే ఆయన మనల్ని క్లీనప్ చేస్తాడు. ఇమీడియట్ గా మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన దగ్గర యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మీరు గుర్తుపెట్టుకోండి. అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపం నుంచి మళ్ళీ కడిగి పవిత్రపరచు. ఎవ్రీ డే we will be the new. We will be new. ఇలాంటి ఒలీవల కొండ అనుభవాన్ని దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. నీ ఘనమైన పాదాల చెంత చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. యేసయ్యా, గొప్ప దేవా, నీకే స్తోత్రం. నాకు మొరపెట్టం, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనన్న మహా సామర్థ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, అంతటి సామర్థ్యం కలిగిన వాడవు నువ్వే ప్రభా. యేసయ్యా, నీకే స్తోత్రం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులన్నావు ప్రభా. అట్టి ధన్యతను మాకు అనుగ్రహించిన దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ శిలువ ధ్యాన కార్యక్రమాల్లో యేసయ్యా నిన్ను ధ్యానించుటకు ఈ ప్రాతకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా, పరిశుద్ధ, ముఖ్యంగా అనుదిన జీవితం ప్రభా. యేసయ్యా, అనుదిన ప్రార్థన కలిగి జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అవునేసయ్యా, ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించిన విధంగా యేసయ్యా అనుదినము మేము కూడా యేసయ్యా ప్రార్థన కలిగి జీవించే కృపను దయచేయండి. గొప్ప దేవా, నీకే స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. యేసయ్యా, మరి సంసోను ఎప్పుడైతే నీకు దూరంగా ఉన్నాడో ప్రభా, మరి మాటల చేత పీడింపబడ్డాడు, అనుదినము మాటల చేత పీడింపబడ్డాడు ప్రభా. అలాగా యేసయ్యా మేము ఉండకుండా, యేసయ్యా అలాగా మేము దానికి లోను కాకుండా నువ్వు యేసయ్యను అనుగ్రహించమని తండ్రి. అలాగే యేసయ్యా పరిశుద్ధుడా, నీకు దగ్గరగా జీవించే కృపను దయచేయండి. నీకు దగ్గరగా జీవించి యేసయ్యా అనుదిన మాటల చేత పీడింపబడకుండాన్నట్లు కేవలం నీ వాక్యం ద్వారా మేము ప్రోత్సహింపబడే కృపను మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాం ప్రభా. అలాగే యేసయ్యా, సౌలు ఎంత వెతికినానో, అనుదినం వెతికినానో యేసయ్యా, మరి నువ్వు దావీదును అప్పగించలేదు ప్రభా. ఎందుకంటే దావీదుకు కలిగిన నీతో ఉన్న అనుబంధం ప్రభా. అనుదినము నిన్ను
ఏసై నిన్ను కలిగి జీవించినందుకు ప్రభా నువ్వు మాకు ఏసై మరి దావీదుకి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అలాగే ఏసై దానియేలు జీవితంలో యథాప్రకారంగా ముమ్మారు మోకాలను ప్రార్థన చేసిన అనుభవం ప్రభా ఏసై దానియేలు జీవితం ద్వారా మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి నీకు వందనాలు. ఏసై దాని కాపుదలను ఇచ్చావు. సింహాల భూమిలో వేసినా కూడా ప్రభా ఏసయ్యా మరి ప్రభా నువ్వు కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు. అన్యులే ప్రభా ఆశ్చర్యపోయినారు ప్రభా, రాజే ఆశ్చర్యపోయినాడు ప్రభా ఏసయ్యా మరి నీవు సేవించిన దేవుడు నిన్ను కాపాడగలిగినా అని అనుటకు ప్రభా ఏసయ్యా మరి అటువంటి మరి ప్రభా అనుభవాన్ని దానియేలుకి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అంటే నువ్వు మరి మేము సేవించిన మా దేవుడు ఏసయ్యా నువ్వు మమ్మను కాపాడుటకు మమ్మను ఏసయ్యా మరి ఆశీర్వదించటకు నువ్వు సమర్థుడవు ప్రభా నీకు వందనాలు. అవును ఏసయ్యా అలాంటి అనుదిన ప్రార్థన జీవితంను ఏసయ్యా మేము కలిగి ఉండటకు సహాయం అనుగ్రహించండి. గొప్ప దేవానికే స్తోత్రం ప్రభా. సేవకుడు ఇచ్చిన ఈ ఈ ఏసయ్యా మరి గొప్ప కార్యాన్ని ఏసయ్యా అనుదినం మేము అవలంబిస్తూ ఏసయ్యా మా జీవితాల్లో కొనసాగించుకుంటకు సహాయం అనుగ్రహించండి. నీతో ఏసయ్యా అంటుకట్టబడి జీవించే కృపను దయచండి. ఏసయ్యా నీకు చెప్పుచు నీ నుంచి మేము వినుచు అనుదినము మేము ఉన్నట్టు కృప చూపటమని నేను వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చేస్తూ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మా హృదయం సంధించినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని నామం గిట్టపైన అడిగి మనం వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు కరుణా సంపన్నుడు అయిన క్రీస్తు నామంలో ఈ ప్రాతకాలం నీ పాదాల చెంత చేరి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒలీవల కొండ అనుభవాన్ని మాకు ముందుంచినందుకే నీకు వందనాలు. అనుదిన అనుబంధం కలిగిన వారిగా మేమందరం జీవించడానికి మమ్మల్ని మీరు మరొకసారి పురికొల్పినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రార్థించిన వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఎవరి కొరకైతే ఎవరు ప్రార్థించే వారందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రార్థనకు జవాబును ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారిని పోగొట్టుకున్నాం. ఆంధ్ర ప్రజానీకానికి క్రైస్తవ లోకానికి ఒక పెద్ద లోటు ఏర్పడింది నాయన. సంఘ కాపురులు లక్షల్లో ఉన్నారు, సువార్థికులు లక్షల్లో ఉన్నారు, కానీ సమాధానం చెప్పువారు కేవలం కొంతమందే ఉన్నారు. వారిలో ఒక శ్రేష్టమైన బిడ్డను మేము పోగొట్టుకున్నాం. ఆ లోటు తీర్చేవాడు నీవే. ఆ బాధలో ఉన్న కుటుంబాన్ని ఆదరించి వారిని నూతన పరిచమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటికే ఆయన భార్య ఆమెను వాదార్చటానికి వచ్చిన వారిని ఏం వాదార్చుతుందని వింటున్నాం ప్రభా. ఎంత గొప్ప ఆత్మీయురాలు నాయన, నీకు స్తోత్రాలు. అట్లాంటి ఆత్మీయత మాకు దయచే నాయన. ఏదైనా తేడా రాగానే శపించే లేకపోతే కోపగించుకొని అవతల వాడిని మాటకు మాట తిట్టి దూషించేటువంటి భయంకర పరిస్థితులు మాకు ఎదురవ్వకుండా అలా నిబ్బరంగా గుంభనంగా ఆ భయంకరమైన అనుభవాలు ఉన్నప్పుడు కూడా ఆ అవతల వాళ్ళ గురించి ఆలోచించే బిడ్డ, ఆ బిడ్డనని నేను నిన్న చాలా మంది చెప్తున్నారు ప్రభు. మరి పర్లేదు బాధపడమాకండి అన్న తన పనిని ముగించేసుకున్నాడు, అందుకని ఆయన తన దగ్గరికి పిలుచుకున్నాడు, ఇక మనం ఆ పని చేద్దాం అని ఆమె చాలా ఓర్పుగా నిబ్బరంగా చెప్పిందట ప్రభా. అలాంటి సహోదరి నాయన నీ కృపతో నింపండి ప్రభా, నీ స్తోత్రాలు. అట్లాంటి ఆత్మీయ అంతస్తు మా ప్రభా మేము అందరం కలిగి ఉండటానికి సహాయం చేయ ప్రభా. అంత ఘోరమైన వేదన పడిన సమయంలో కూడా ఆమె అంత మాట అనగలిగిందంటే నిజంగా ఒక్కసారిగా నాయన గ్రాహం స్టీవెన్స్ భార్య ఎలా చెప్పిందో అట్లాంటి గొప్ప గొప్ప మహిళలు మేము మా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. వాళ్ళ నాన్నగారు కూడా మరి భోపాల్లో ఒక అద్భుతమైన మిషనరీ కుమార్తెగా ఉంది నాయన. నిజంగా అట్లాంటి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు నాయన. అలాంటి ఆత్మీయ ఉచ్చ స్థితిలోనికి మమ్మల్ని నడిపించి సహాయం చేయండి. ఎదిగిన కుమార్తెలను, ఆయన ఇంట పెరుగుతున్న బిడ్డలకు, ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులకు మరి గొప్ప స్ఫూర్తిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈవేళ జరుగుతున్న పిఎం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి అంతటిని సమన్వయపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నాయన. మా కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పరీక్షలు వస్తున్న విద్యార్థులపై నీ కృపనుంచండి ప్రభువా. మా కుటుంబాలలో నాయన అనుదినము మాటల చేత కృంగిపోయే స్థితి రాకుండా, మరి అనుదినము వెతికినా కూడా మేము అనుకున్నది సాధించని నిరాశ మాకు కమ్మకుండా, అనుదినము నీతో వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఒలీవల కొండ ప్రార్థన అనుభవం కలిగి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని. చాలా మంది విలువైన భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభువా. ఒక్క గడి అయినా నా కొరకు మేలుకొని ఉండలేరా అని యేసు ప్రభు అడిగినట్లుగా నాయన ఒక్క గడియ కొద్ది రోజులైనా 4:30కు లేచి కాస్త ప్రార్థనలు ఏకీభవిద్దామనే
ఆ జిజ్ఞాస లేని స్థితిలో మేము మేము బ్రతుకుతున్నాం ప్రభు. నాయన నీకు స్తోత్రాలు. ఇంకా మమ్మల్ని చూసి ఇంకా కొన్ని కుటుంబాలకు ఈ బాధ్యత అనుగ్రహించండి, ఆశీర్వదించి దీవించమని సేవకునమైన మా కుటుంబాన్ని మీ చేతుల్లో సమర్పించుకుంటూ ఈ దినమంతా నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధ నామాన్న ప్రార్థించి అడిగి వేడుకొని స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలకు తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడు నీడై ఉండి ఆదరించి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా.